కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. నమస్తే, వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్. నేను సుమలత. కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం ఊరు వాడ తిరుగుతానని పిఏబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏబిఎం సంస్థల అధినేత జిడిడి దివాకర్ పేర్కొన్నారు. కావలి స్థానిక బృందావనం కళ్యాణ మండపం నందు జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏబిఎం సంస్థల అధినేత జిడిడి దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా జిడిడి దివాకర్ మాట్లాడుతూ, కావలిలో టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నాడని, వారికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. వారిని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని, ఆయన కోసం ఉపవాసం ఉంటున్నానని తెలిపారు. ఎందుకు వచ్చారండి, ఏం పని మీద వచ్చారు, ఏ కాన్స్టిట్యూన్సీ కోసం వచ్చారని అడిగితే నేను అన్నాను, సార్ నేను చూడటానికి వచ్చారు, మీకు సపోర్ట్ ఉండడానికి వచ్చారు, మీరు పడే శ్రమను చూసి వచ్చాను, మీరు పడే కష్టాలు చూసి వచ్చాను. నేను చూశాను, చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఏ రోజు ఏ పదవిని అడగను, మాకు అవసరం లేదు అని అంటే, మీరు భూమి చూడటానికి వచ్చారా అన్నాడు. అవును సార్, ఒక ఫోటో తీసుకుందాం అనిపించింది అని అడిగారు. నవ్వాడు. నవ్వి జిల్లాలు క్రైస్తవులు, బ్యాప్టిస్ట్, క్రిస్టియన్స్ ఏకతాటి మీద నడిపించి తెలుగుదేశం గెలిపించాలని నిర్ణయంతో వచ్చారు సార్ అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. చూసి వారికి చెప్పారు, చాలా సంతోషం. ఆ తర్వాత నేను ఆలోచించాను, కావ్య కృష్ణారెడ్డి గారు సీట్ ఇచ్చారు, నేను ఎవరు సీట్ ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నా. వస్తున్నప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తి, 30-35 సంవత్సరాల నుంచి. మంచి వ్యక్తి, మంచి లెక్చరర్ పర్సన్. గెలిపించాలి, బంపర్ మెజారిటీతో గెలిపించాలి, బంపర్ మెజారిటీతో గెలిపించాలి. ఈ యొక్క ఆలోచనతో అన్న ముందు రోజు ఇంటికి వస్తున్నాడని తెలిసి ఏం చేయాలి, మనం చంద్రబాబు నాయుడు గారు పార్టీ కొరకు మనం ఏం చేయాలి అని నిర్ణయించుకొని వారు వచ్చిన తర్వాత వరకు ప్రామిస్ చేశారు. రాత్రి నేను వస్తున్నానని తెలిసి, నేను మిమ్మల్ని ఊళ్ళో పంపించడం ఇష్టం లేదు, మీ కొరకు మేము, నా వరకు నేను మీ సభాముఖం మీద రెండోసారి చెప్తున్నా, నేను వారి కోసం ఉపవాసం ఉండి గెలుపుకోవడం ప్రార్థిస్తూ ఉంటాను, సభలు చేస్తూ ఉంటాను, ప్రతి విలేజ్ తిరుగుతాను, ప్రతి ఎస్సీ, మాలా, మాదిగ ప్రతి సంఘంలో నేను పోయి ప్రచారం చేసి బంపర్ మెజారిటీతో కావ్య గారిని గెలిపిస్తాను. అందరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు రెండు కష్టపడితే ఇక కొన్ని సంవత్సరాలు మన విజయానికి అడ్డం ఉండదు. అది ఒక్కరు గుర్తుపెట్టుకొని కావ్య కృష్ణారెడ్డిని గెలిపించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఆ భగవంతుని కూడా వేడుకుంటూ ముగిస్తున్నాను.